బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, బీసీవై పెట్టినటువంటి 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రామచంద్ర యాదవ్ ఇక ఈ దీక్షకు దిగారు. డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా దీక్ష విరమించేది లేదంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ముందు ప్రధానంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభలో ఏదైతే కొన్ని ప్రధానమైనటువంటి హామీలు బీసీలకు ఇవ్వడం జరిగిందో ఆ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారంటూ కూడా రామచంద్ర యాదవ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి బీసీవై పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా రామచంద్ర యాదవ్ ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారంటూ కూడా ఈ హామీలు నెరవేర్చకపోతే గతంలో ఇచ్చినటువంటి అల్టిమేటం ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం పైన ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైన ఇప్పటికే ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రధానంగా వచ్చి రామచంద్ర యాదవ్ కు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారంలోకి రావడం ముందు బీసీలకు ప్రధానమైనటువంటి 4 డిమాండ్ ఏదైతే రామచంద్ర యాదవ్ ప్రతిపాదించారో అందులో ఒక డిమాండ్ మాత్రమే ఏదైతే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలనే ఒక అంశం ఉందో అది ప్రత్యేకించి రామచంద్ర యాదవ్ తీసుకుని మిగతావన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలుగానే చూస్తున్నారు. మరి వీటిపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే రామచంద్ర యాదవ్ ఏదైతే ఈ అమర నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఏదైనప్పుడు కూడా అటు బీసీ సంఘాల నుంచి కావచ్చు, ఇటు కేడర్ నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన అమర నిరాహార దీక్ష లభిస్తుంది. మరి చూడాలి, మరి ఏదైతే ప్రభుత్వం ఏదైనా అటు రామచంద్ర యాదవ్ తో మంత్రాలు జరిపే పరిస్థితి ఉందా ఈ అమర నిరాహార దీక్షకు సంబంధించి, మరి ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.